హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం. సో మనకు ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా ఎవ్రీ ఇయర్ 5 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి మనం ఈ చాప్టర్లో అయితే కన్నా అన్ని టాపిక్స్ నేర్చుకుంటే ఈజీగా 20% ఆఫ్ ఫిజిక్స్ మార్క్స్ అన్నీ మన చేతుల్లో అయితే వస్తాయి గైస్. సో మీరు ఈ చాప్టర్లో అయితే కన్నా ఏ టాపిక్ అయితే మిస్ అవ్వద్దండి. సో ఈ వీడియోలో ఇదైతే కన్నా లాస్ట్ టాపిక్. సో మీరు ప్రీవియస్ టాపిక్స్ అయితే కన్నా చూడకపోతే అవి అయితే కన్నా మన ఛానల్లో ఉన్నాయి, చూసేసి ఈ వీడియో అయితే చూడండి గైస్. సో ఇప్పుడు మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ మనము సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏందో చూద్దాం గైస్ ఫస్ట్. సో ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఏం చెప్తుందంటే ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్స్ దట్ హీట్ ఎనర్జీ కెనాట్ స్పాంటేనియస్లీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కోల్డర్ బాడీ టు హాటర్ బాడీ వితౌట్ ఎక్స్టర్నల్ వర్క్. అంటే మనకేంటంటే హీట్ ఎనర్జీ అనేది స్పాంటేనియస్గా మనకు కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి ట్రాన్స్ఫర్ అవ్వదు వితౌట్ ఎక్స్టర్నల్ వర్క్ ద్వారా అంటున్నాడు. సో మనకు ఎక్స్టర్నల్ వర్క్ లేనిదే మనకు స్పాంటేనియస్గా కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఇట్ ఆల్సో ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంట్రోపీ విచ్ ఆల్వేస్ ఇంక్రీజెస్ ఇన్ న్యాచురల్ ప్రాసెస్. సో మనకు ఇది ఏం ఇంట్రడ్యూస్ చేస్తుంది అంటే ఎంట్రోపీ అనే కాన్సెప్ట్ని అయితే కానీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకు న్యాచురల్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో అంటే ఇది మామూలుగా మనకు కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ కావాలంటే దానికి కొంచెం టైం పడుతుంది. సో అదే మనం ఎక్స్టర్నల్ వర్క్ యూజ్ చేసుకొని చేసామంటే అప్పుడు మనకి ఏమవుతుంది, స్పాంటేనియస్గా కూడా మనకు హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది గైస్. సో మనకు ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే మీకు ఏం గుర్తు రావాలి, హీట్ ఎనర్జీ స్పాంటేనియస్గా కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి దానికోసం మనం ఎక్స్టర్నల్ వర్క్ వాడతామని అయితే గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అయితే కన్నా ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో స్టేట్మెంట్స్ ఆఫ్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూద్దాం. సో స్టేట్మెంట్స్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూసుకుంటే ఫస్ట్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అనేది ఏం చెప్తుంది, హీట్ ఇంజన్ కాన్సెప్ట్. సో దీంట్లో చూసుకుంటే మనకు ఈ హీట్ ఇంజన్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది, నో ఇంజన్ కెన్ కన్వర్ట్ ఆల్ హీట్ ఇంటూ యూజ్ఫుల్ వర్క్. సో అంటే మనకు ఏ ఇంజన్ కూడా మనకు ఆల్ హీట్ని మనకు యూజ్ఫుల్ వర్క్ అయితే కనుక కన్వర్ట్ చేయదు అని చెప్తున్నారు. అంటే మనకు ఎంతో కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుందని చెప్తున్నారు. సమ్ హీట్ ఈజ్ ఆల్వేస్ లాస్ట్ టు ద సరౌండింగ్స్. సో అంటే మనకి ఏం చెప్తున్నాడు, కొంచెం ఎనర్జీ అనేది సరౌండింగ్స్లో లాస్ అయితే కనుక జరుగుతుంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాడు, నో ఇంజన్ కెన్ కన్వర్ట్ ఆల్ హీట్ ఇంటూ యూజ్ఫుల్ వర్క్ అని. సో ఇది ఏం చెప్తుంది అంటే కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అనేది అయితే మనకు ఇది చెప్తుంది. హీట్ ఇంజన్ కాన్సెప్ట్ అన్నా కూడా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి గైస్. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆ కార్ ఇంజన్ కన్వర్ట్స్ ఫ్యూయల్ ఇంటూ మోషన్. సో మనకు కార్ ఇంజన్ ఏం చేస్తుంది, ఫ్యూయల్ నుంచి మోషన్కి అయితే కన్వర్ట్ చేసేది. బట్ సమ్ ఎనర్జీ ఈజ్ లాస్ట్ యాజ్ హీట్. సో మనకు కొంచెం ఎనర్జీ అనేది హీట్ రూపంలో అయితే కన్నా లాస్ అవుతుంది అని చెప్పుకుంటాం. ఇదే మనకు ఈ కెల్విన్ ప్లాంక్కి ఎగ్జాంపుల్. షార్ట్ కట్ చూసుకుంటే నో ఇంజన్ ఈజ్ 100% ఎఫిషియెంట్. సో మనకు ఏ ఇంజన్ కూడా 100% ఎఫిషియెంట్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అయితే గుర్తుంటుంది. సో అంటే ఏం చెప్తుంది, మనకు నో ఇంజన్ కెన్ కన్వర్ట్ ఆల్ హీట్ ఇంటూ యూజ్ఫుల్ వర్క్ అని గుర్తుపెట్టుకుంటాం. సో ఇది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్లాసియస్ స్టేట్మెంట్ చూసుకుంటే ఈ క్లాసియస్ స్టేట్మెంట్కి ఇంకో పేరు ఏంటంటే హీట్ పంప్ కాన్సెప్ట్. సో ఈ హీట్ పంప్ కాన్సెప్ట్ అనేది ఈ క్లాసియస్ స్టేట్మెంట్ని చెప్తుంది. హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ కోల్డర్ బాడీ టు హాటర్ బాడీ వితౌట్ ఎక్స్టర్నల్ వర్క్. అంటే మనకు కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి వితౌట్ ఎక్స్టర్నల్ వర్క్ ద్వారా అయితే కనుక మనకు హీట్ అనేది అయితే కనుక వెళ్ళదు అని చెప్తున్నాడు. సో యూ నీడ్ ఎనర్జీ ఆర్ వర్క్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ కోల్డ్ టు హాట్. సో ఇప్పుడు మనకు ఈ హీట్ని కోల్డ్ టు హాట్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే అప్పుడు మనకి ఏం కావాలి, వర్క్ అనేది అయితే కన్నా జరగాలి అని చెప్తున్నాడు. సో వీ నీడ్ ఎనర్జీ లేదా వర్క్ కానీ అంటాము. దాన్ని మనము కావాలి ఎప్పుడంటే మనకు కోల్డ్ టు హాట్కి మనము ఎనర్జీ అనేది అయితే కన్నా హీట్ అనేది అయితే కన్నా ట్రాన్స్ఫర్ చేయాలంటే అప్పుడు మనకు ఖచ్చితంగా అయితే ఎనర్జీ కావాలని చెప్పేది క్లాసియస్ స్టేట్మెంట్. హీట్ పంప్ కాన్సెప్ట్ దీన్ని అంటాం. సో కోల్డర్ బాడీ నుంచి హాటర్ బాడీకి మనం హీట్ కానీ ఎనర్జీ కానీ ట్రాన్స్ఫర్ చేయాలంటే అప్పుడు మనం ఈ స్టేట్మెంట్ అయితే కానీ మనకు చెప్తుంది, క్లాసియస్ స్టేట్మెంట్. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, కెల్విన్ ప్లాంక్ నో ఇంజన్ ఈజ్ 100% ఎఫిషియెంట్ అని చెప్తుంది. అదే క్లాసియస్ స్టేట్మెంట్ వచ్చేసి కోల్డ్ టు హాట్ నీడ్ వర్క్ అని అయితే చెప్తుంది. సో మనకి ఏం చెప్తున్నాడు, కోల్డ్ టు హాట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకు వర్క్ అనేది అయితే అవసరం అని చెప్తున్నారు. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ రిఫ్రిజిరేటర్ రిమూవ్స్ హీట్ ఫ్రమ్ ఇన్సైడ్ అంటే కోల్డ్ అండ్ రిలీజెస్ ఇట్ అవుట్ సైడ్ హాట్ బై యూజింగ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మనకు రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది, మనకు ఇన్సైడ్ కోల్డ్గా మెయింటైన్ చేస్తుంది, అవుట్ సైడ్ అంతా హాట్ అనేది రిలీజ్ చేస్తుంది బై యూజింగ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. ఇదైతే దీనికి ఎగ్జాంపుల్గా ఉంటుంది. సో క్లాసియస్ స్టేట్మెంట్కి ఇది. సో నెక్స్ట్ మనకు అప్లికేషన్స్ ఆఫ్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూద్దాం. సో మనకు
ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎక్కడెక్కడ వాడతాము అప్లికేషన్స్? ఫస్ట్ హీట్ ఇంజన్స్లో వాడతాం. సో దీన్ని ఎక్కడ వాడతామంటే హీట్ ఇంజన్స్లో వాడతాము. పవర్ ప్లాంట్స్, కార్స్, ఎయిర్ప్లేన్స్. సో వీటిలో అయితే కనుక మనము ఈ హీట్ ఇంజన్స్ని అయితే కనుక వాడతాము. వర్క్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ హీట్ ఎనర్జీ బట్ నాట్ 100% ఎఫిషియెంట్లీ. వర్క్ అనేది మనము హీట్ ఎనర్జీ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము, కానీ మనం 100% అయితే 100% ఎఫిషియెంట్ అయితే కనుక దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేము. సో అదే ఈ హీట్ ఇంజన్ ప్రిన్సిపల్ అయితే కనుక చెప్తుంది. సో దీనికి ఫార్ములా ఏంది? ఎఫిషియన్సీ N ఈక్వల్ టు 1 - TC/TH. సో మనకి N అంటే ఏంది? ఎఫిషియన్సీ. TH ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ ద హీట్ సోర్స్, కెల్విన్లో మెజర్ చేస్తాము. TC అంటే టెంపరేచర్ ఆఫ్ ద హీట్ సింక్, కెల్విన్లో మెజర్ చేస్తాము. సో ఎఫిషియన్సీకి 1 - TC/TH అయితే కనుక మనకు ఫార్ములా. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములా నుంచి మనకు ఎఫిషియన్సీ మీద క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకుని అయితే కనుక ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో షార్ట్ కట్ ఏంది? హార్టర్ ఇంజన్స్ ఆర్ మోర్ ఎఫిషియెంట్. మనకి ఏవైతే హార్టర్గా ఇంజన్స్ ఉంటాయో అవి అయితే కనుక మనకు ఎక్కువ ఎఫిషియన్సీని ఇస్తుందని అయితే గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇదైతే దీనికి షార్ట్ కట్. నెక్స్ట్ ఎక్కడ వాడతామంటే రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్లో వాడతాం. సో ఇది ఇక్కడ ఏం వాడుతుంది? హీట్ పంప్స్ అల్గారిథం అయితే వాడుతుంది. సో వర్క్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ కోల్డ్ రీజన్ టు హాట్ రీజన్. వర్క్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకు హీట్ని కోల్డ్ రీజన్ నుంచి హాట్ రీజన్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు మనకు ఈ వర్క్ అనేది అయితే యూజ్ అవుతుంది. సో ఫార్ములా ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్, COP. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే COP. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే QC/W. QC అంటే ఏంది? హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కోల్డ్ బాడీ. మనకు QC అంటే హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కోల్డ్ బాడీ, W ఈక్వల్ టు వర్క్ డన్. సో మనకు ఈ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్కి ఫార్ములా వచ్చేసి QC/W. సో అంటే హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కోల్డ్ బాడీ టు వర్క్ డన్. సో ఇదైతే చేసినట్లయితే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో మీరు కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏదైనా కనుక్కోమని ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా అయితే వాడతాం గైస్. సో దీన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో దీనికి షార్ట్ కట్ ఏంది? షార్ట్ కట్ చూసుకున్నట్లయితే ఫ్రిడ్జెస్ నీడ్ ఎలక్ట్రిసిటీ టు కూల్ ఫుడ్. మనకు ఫ్రిడ్జెస్ అనేటివి ఎలక్ట్రిసిటీ అయితే కనుక యూజ్ చేసుకుంటాయి. ఎందుకు? ఫుడ్ని అయితే కనుక కూల్ చేయడానికి. సో అదే ఇక్కడైతే చెప్తుంది COP ఈక్వల్ టు QC/W. అంటే హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కోల్డ్ బాడీ పర్ వర్క్ డన్. సో మనకు ఎంత వర్క్ డన్ అవుతుంది, దానికి మనకు ఎంత హీట్ కావాలి అని, ఎంత హీట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది ఫ్రమ్ ద కోల్డ్ బాడీ. సో ఇవైతే కనుక మనకు COPకి ఫార్ములా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంట్రోపీ అన్నాం కదా, ఈ ఎంట్రోపీ గురించి చూద్దాం. ఎంట్రోపీ అనేది ఏంటంటే ఎంట్రోపీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్. ఇది ఒక మెజర్ ఆఫ్ డిజార్డర్. దీన్ని ఎలా అంటే మోర్ ర్యాండమ్నెస్ ఉందంటే మోర్ ఎంట్రోపీ అనేది ఫామ్ అవుతుంది. సో అంటే ఇది మనకు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ర్యాండమ్నెస్ మీద ఫామ్ అవుతుంది. సో మోర్ ర్యాండమ్నెస్ ఉందంటే మనకు ఎంట్రోపీ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. సో ద ఎంట్రోపీ ఎస్ ఆఫ్ ద యూనివర్స్ ఆల్వేస్ ఇంక్రీజ్. ఎంట్రోపీ అనేది ఆల్వేస్ ఇంక్రీజ్లో ఉంటుంది. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మెల్టింగ్ ఐస్ సాలిడ్లో ఉన్నప్పుడు ఆర్డర్లో ఉంటుంది, లిక్విడ్లోకి వచ్చినప్పుడు డిజార్డర్లే అవుతుంది. అదే బర్నింగ్ వుడ్ చూసుకున్నట్లయితే బర్నింగ్ వుడ్ ఆర్గనైజ్డ్ మాలిక్యూల్స్ బ్రేక్ ఇంటూ గ్యాసెస్ అండ్ యాషెస్. సో మనకు ఆర్గనైజ్డ్ మాలిక్యూల్స్ అన్నీ ఎలా అవుతాయి? బ్రేక్ ఇంటూ గ్యాసెస్ అండ్ యాష్ ఫామ్లో అయితే కనుక బ్రేక్ అవుతాయి. సో ఇదే మనకు ఎంట్రోపీకి ఎగ్జాంపుల్. మోర్ ర్యాండమ్నెస్ ఉన్నప్పుడు మోర్ ఎంట్రోపీ అనేది అయితే ఫామ్ అవుతుంది. సో దీనికి ఫార్ములా ఫర్ ఎంట్రోపీ చేంజ్ చేసుకుంటే చేంజ్ ఆఫ్ S ఈక్వల్ టు Q/T. సో మనకు చేంజ్ ఆఫ్ S అంటే ఏంది? చేంజ్ ఇన్ ఎంట్రోపీ. Q ఈక్వల్ టు హీట్ అబ్జార్బ్డ్, T వచ్చేసి టెంపరేచర్. సో మనకు ఇదైతే కనుక ఫార్ములా. సో దీని ద్వారా మనం ఎంట్రోపీని అయితే కనుక మెజర్ చేస్తాం గైస్. సో మీరు ఇలా అయితే దీన్ని అయితే ఎంట్రోపీని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం మోడల్ ప్రాబ్లమ్స్ చూసుకుందాం, వీటి మీద ఎలా అడుగుతారు అనేది. సో మోడల్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంది? ఆ హీట్ ఇంజన్ ఆపరేట్స్ బిట్వీన్ 600 Kelvin అండ్ 300 Kelvin. ఫైండ్ ఇట్స్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అని అడుగుతున్నాడు. ఒక హీట్ ఇంజన్ మనకు 600 Kelvin నుంచి 300 Kelvin మధ్య అయితే కానీ ఆపరేట్ చేస్తున్నారు. దాని నుంచి మనకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. సో మనకు ఎఫిషియన్సీ ఫార్ములా తెలుసు కాబట్టి ఎఫిషియన్సీ ఫార్ములా ఏంది? N ఈక్వల్ టు 1 - TC/TH. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇక్కడ N ఈక్వల్ టు 1 - 300 డివైడెడ్ బై 600. సో TC అంటే ఏంది? కోల్డర్ టెంపరేచర్, హార్డర్ టెంపరేచర్. సో కోల్డర్ వచ్చేసి 300 Kelvin, హార్డర్ వచ్చేసి 600 కాబట్టి 1 - 300 డివైడెడ్ బై 600 చేస్తే 1 - 1/2. సో 1 - 0.5 చేసినప్పుడు మనకు ఎంత వస్తుంది? N ఈక్వల్ టు 0.5 వస్తుంది. అంటే 50% మనకు ఎఫిషియన్సీ వస్తుంది. సో షార్ట్ కట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎఫిషియన్సీ ఈక్వల్ టు 1 - కోల్డ్ బై హాట్ అయితే కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయితే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఎఫిషియన్సీ అయితే కానీ వస్తుంది.
సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్స్ సాల్వ్ చేస్తాం కాబట్టి ఈజీగా 10 to 15 సెకండ్స్లో అయితే కన్నా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసేయచ్చు గైస్. సో మీరు ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయితే మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే, ఆ రిఫ్రిజిరేటర్ ఎక్స్ట్రాక్ట్స్ 2000 joules ఆఫ్ హీట్ అండ్ రిక్వైర్స్ ద 500 joules ఆఫ్ వర్క్, ఫైండ్ ఇట్ సిఓపి. సో మనకు సిఓపి అడుగుతున్నాడు. ఇది రిఫ్రిజిరేటర్ ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తుందంటే 2000 joules ఆఫ్ హీట్ని 500 joules ఆఫ్ వర్క్తో మనకు ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో దీని నుంచి మనకు సిఓపి అయితే కనుక్కోమంటున్నాడు. సిఓపికి ఫార్ములా తెలుసు కాబట్టి సిఓపి ఈక్వల్ టు QC/W. సో సిఓపికి సబ్స్టిట్యూట్ చేసి సిఓపి ఈక్వల్ టు 2000 డివైడెడ్ బై 500. సో 1 జా 4 జా. సో మనకు సిఓపి ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 4. షార్ట్ కట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? మోర్ సిఓపి ఉండిందంటే మోర్ కూలింగ్ అవుతుందని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి గైస్. సో మనం ఇలా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం గైస్. సో మీకు ఈ కాన్సెప్ట్ అయితే కన్నా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా కాన్సెప్ట్ కావాలన్నా కూడా కామెంట్లో అయితే పెట్టండి, నేను అదైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.